లైఫ్ లో మిలియనీర్ అవ్వాలనుకుంటే అప్పుల నుంచి బయటపడి డబ్బుని ఫాస్ట్ గా సంపాదించాలనుకుంటే ఏప్రిల్ 1 నుండి జరగబోయే అన్వర్ క్లాసెస్ కి రిజిస్టర్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. నమస్తే హరిత. నమస్తే రాధా. అమ్మాయిలు అబ్బాయిలు ఒక ఏజ్ వచ్చాక ప్రేమించుకోవడం అనేది సహజం. అమ్మాయి అబ్బాయి విపరీతంగా ప్రేమించడం వల్ల అవతల పర్సన్ ని వాళ్ళు ప్రతిదీ భూతద్దంలో పెట్టుకొని చూడడం స్టార్ట్ అయిపోతుంది. అంటే వాళ్ళు ఇది చేస్తే బాగుంటది, నన్ను ఇంకా దగ్గరికి తీసుకుంటే బాగుంటది, నేను అడక్క ముందే వాళ్ళు నాకు తెచ్చియాలి, నేను అడక్క ముందే వాళ్ళు నన్ను చూడాలి, నేను పిలవక ముందే నేను వస్తానని అవతల పర్సన్ చెప్పాలి, లేదా నేను ఇంత సఫర్ అవుతున్నా ఒక మెసేజ్ లేదు, ఒక కాల్ లేదు, వాళ్ళ ఇంట్లో ఆ పర్సన్ హాయిగా పడుకున్నారు. అది అమ్మాయి కానీ అబ్బాయి, అంటే వాళ్ళు ఎమోషనల్ గా చాలా ఫీల్ అవుతూ, అది హెల్త్ కూడా మంచిది కాదు, ఇంట్లో వాళ్ళ మీద ఆ ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది. వీళ్ళు అప్సెట్ అయ్యారు అంటే ఇంట్లో వాళ్ళ మీద కోపం ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే మాత్రం వీళ్ళు ఎలా ఉన్నా కూడా వీళ్ళతో హుషారు కుట్టరు. వాళ్ళిద్దరి దగ్గర ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందంటే వీళ్ళ మీద ఉంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని నా ఫీలింగ్. వాళ్ళు మారాలి అంటే ఎలా? నువ్వు ఒక ఎమోషనల్ వెల్నెస్ కోచ్ కాబట్టి ఇవన్నీ అగ్ని పరీక్షలు లాంటివి. అదే నాకు సెంటెన్స్ గుర్తొస్తుంది రాదా, లవ్ ఈజ్ బ్లైండ్ అంటే. లవ్ ఈజ్ బ్లైండ్. లవ్ ఈజ్ బ్లైండ్ అంటారా అంటే దాంట్లో ఏ రూల్స్ లేవు. నువ్వు ఎలా ఫీల్ అయితే అదే కరెక్ట్ నీకు. నో రూల్స్. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఆ లవ్ అనే ఎమోషన్ ని వాళ్ళు తీసుకున్న తర్వాత లోపల ఎలాంటి కాక్ అండ్ బుల్ స్టోరీస్ చేసుకుని ఎగ్జైట్మెంట్ వైపు వెళ్తారా, ఓవర్ అటాచ్మెంట్ వెళ్ళి వాళ్ళని సఫకేట్ చేస్తారా, లేకపోతే టూ మచ్ ఆఫ్ డిపెండెన్సీ వల్ల వాళ్ళు సఫర్ అయ్యి చుట్టుపక్కల వాళ్ళని కూడా అందులోకి లాగుతారా. దిస్ ఇస్ దేర్ ఓన్ థింగ్. ఎవరికి వాళ్ళు అలా వాళ్ళ లవ్ అనే ఎమోషన్ ఎలా హ్యాండిల్ చేస్తారన్నది మనకు తెలియదు. ఇప్పుడు సపోజ్ ఓ ర్యాండమ్ అబ్బాయి ఉన్నాడు, వాడు అమ్మాయిని చాలా ఇష్టపడ్డాడు, ఇద్దరు డీప్ లవ్ బోలని సార్లు. వాళ్ళు ఏమనుకుంటారు, మనకి లవ్ నెక్స్ట్ సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తే అబ్బా వీళ్ళిద్దరు నేను ఇప్పుడు నిన్ను కంప్లీట్ బ్లైండ్ ట్రస్ట్ చేస్తున్నా అన్నది జనరల్ ఉంటుంది. నువ్వు అన్నిసార్లు ఒకరికొకరు కలిసి ఇంత ఫ్రెండ్షిప్ లోకి వెళ్ళి ఇంత కళ్ళు మూసుకొని నమ్ముకున్నాము ఒకరినొకరు, ఈ అమ్మాయిని కొట్టడం నా హక్కు అంటాడు. అర్జున్ రెడ్డి మూవీలో చూపించింది అది కదా. ఇప్పుడు ఈ అమ్మాయిని నేను కొడతాను, అది కూడా ప్రేమే అంటాడు వాడు. అది అమ్మాయి యాక్సెప్ట్ చేయదుగా, బికాస్ ఇన్ హర్ డెఫినేషన్ తన లవ్ లాంగ్వేజ్ లో హిట్టింగ్ ఇస్ నాట్ లవ్. కొట్టడం అంటే లవ్ కాదు తన దృష్టిలోని, కానీ నీ దృష్టిలో కొట్టడం అంటే కూడా ప్రేమే. ఎందుకంటే నాకు నువ్వు అంటే అది ఇష్టం, నువ్వు ఎక్కడ పోవానో నమ్మకమో వాట్ ఎవర్. నెక్స్ట్ టైం వెళ్ళేసరికి ఆ పిల్లకి పెళ్ళి అయిపోద్దయ్యా. అవును, ఎస్ ఆర్ నో. దిస్ ఇస్ ద లవ్ లాంగ్వేజ్. మనకు 5 types ఆఫ్ లవ్ లాంగ్వేజెస్ ఉంటాయి రాధా. అది ప్లీజ్ ఐ రికమెండ్ వ్యూవర్స్ టు రీడ్ దట్ బుక్. అది ఓన్లీ 5 types లో నేను చెప్తే అయిపోదు. కొంతమందికి లెటర్స్ రాసి చెప్తే ఇష్టం, కొంతమందికి ఫ్లవర్స్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే ఇష్టం, కొంతమందికి యు ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్ అని ఇలా ప్యాడ్ చేస్తే ఇష్టం, ఒక అప్రిసియేషన్ ఇస్తే చాలు వాళ్ళకి. అలా డిఫరెంట్ లవ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కో లాంగ్వేజ్ ఉంటుంది. నీ లాంగ్వేజ్ ఏంటో నాకు అర్థమై, నా లాంగ్వేజ్ ఏంటో నీకు అర్థమై ఒక చోటికి మనం వెళ్లే లోపల ఈ టీనేజ్ దాటేస్తుంటారు. ఈ టీనేజ్ లో వాళ్ళకు వచ్చే హార్మోన్స్ అంతా కూడా రియల్ లవ్ చాలా రేర్ గా పుడుతుంది. ఇట్స్ లైక్ అన్ ఎక్స్పెరిమెంట్ ఫేజ్. దే విల్ చెక్ దేర్ బాడీస్. వాళ్ళ బాడీలో జరుగుతున్న హార్మోనల్ చేంజెస్ ని, ఎవరితోని నేను మేటింగ్ చేస్తే నాకు కావాలి అన్న బాడీలో హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. ఆపోజిట్ సెక్సెస్ అట్రాక్ట్. ఆబ్వియస్లీ వాళ్ళు గో త్రూ అయ్యేదే ఆ ఏజ్, టీనేజ్ అంటేనే అది, విచ్ ఈజ్ నాట్ రాంగ్. కానీ మన బ్రెయిన్ ఒక బ్యూటిఫుల్ పార్ట్ ఉంటుంది రాదా, నాకు భలే ఇష్టం అది, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అంటాం. దానిలో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు వేసే వాల్యూ సిస్టమ్ ఉంటుంది. మనకి టీచర్స్ ఉంటారు, టీచర్స్ నేర్పించిన వాల్యూ సిస్టమ్ ఉంటుంది. మన ప్రిన్సిపల్స్ ఉంటారు, వాళ్ళు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్పిన నీతి వాక్యాలు ఉంటాయి. మనం బుక్స్లో చదివితే ఆ గుడ్ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉంటుంది. నీకు ఇంకొక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏం చెప్తుందంటే, ఒకసారి కానిచ్చేద్దాం, 16 years కదా, నేను ఇప్పుడు 16th బర్త్డే వచ్చింది, 18th బర్త్డే వచ్చింది, నవ్ ఐఎమ్ రెడీ అని ఎవరికన్నా అనిపించి లవ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు అనుకుందాం. ఫర్ హిమ్ ఇట్ ఈస్ లైక్ ఓకే. లేకపోతే ఒక అమ్మాయికి నెక్స్ట్ లెవెల్కి వెళ్దామని బాయ్ ఫ్రెండ్ అనింది, దిస్ ఈజ్ నాట్ ఓకే. నో, ఇక్కడ ఆపేది ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్. ఆ వాల్యూ సిస్టంలో నీకు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఏం నేర్పించారు, నీ కంట్రోలింగ్ పవర్ ఎలా, నీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది యాక్టివేట్ అయ్యి నేను హోల్డ్ చేయగలగాలి. ఇప్పుడు కాదు, మన జాబ్ వచ్చాకనో మ్యారేజ్ అయ్యాకనో అని పోస్ట్ పోన్ చేయగలగాలి. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను రాదా, ఈ లవర్స్కి ఒకసారి సెక్స్ అయిందంటే డూ నాట్ ఎక్స్పెక్ట్ ద లవ్ విల్ బి దేర్. సమ్ టైమ్స్ వాళ్ళు మిమ్మల్ని చెక్ చేస్తూ ఉండొచ్చు.
చెక్ చేసిన తర్వాత మీరు లైఫ్ లాంగ్ ఇలాంటి పార్ట్నర్ నాకు అవసరం లేదు అనిపిస్తే దే విల్ ఇమీడియట్లీ సే బ్రేకప్. చెక్ చేసుకుంటారు. బికాస్ హ్యూమన్ బీయింగ్కి, మన బ్రెయిన్కి ఆ లవ్ హార్మోన్స్ కావాల్సిందే. ఆడపిల్లలు కూడా, ఐ విల్ సే, నేను మా ఫీమేల్ క్లయింట్స్ కూడా అదే చెప్తాను, బీ వెరీ కాషియస్ అబౌట్ యువర్ హార్మోన్స్. పీరియడ్స్ అయిన 1 week 10 days లోపల మీ హార్మోన్స్ చాలా పీక్స్లో ఉంటాయి, వావి వరుసలు మర్చిపోయేంత స్టేజ్లో ఉంటాయి. సో బీ వెరీ ష్యూర్. ఆ టైంలో కొంచెం బయటికి వెళ్తున్నప్పుడు లోపలనే మీరు ఒక డీల్ చేసుకొని బయటికి వెళ్ళాలి. అదర్వైజ్ మీ ఎనర్జీ వాళ్ళ ఎనర్జీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం కానీ కలిసాయో, లైక్ అట్రాక్ట్స్ లైక్ అయిపోతుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఈ ప్రేమ అనేది ఎక్కడికి దారితీస్తుంది? హార్మోన్స్ చేంజ్ వల్ల వాయు వరుస కూడా తెలీదా? ఆడపిల్లల్లో చాలా హై లెవెల్లో ఉంటాయి రాధా, అది మనకు తెలీదు. మనకు అనిపించుకుంటది, మనకి సొసైటీలో మనం చేసిన కండిషనింగ్ మనల్ని కొంచెం కంట్రోల్ చేస్తుంది, విచ్ ఇస్ గుడ్, బట్ స్టిల్ మనలో ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ ఆడపిల్లలు, నా బ్రాండ్ నేమ్ ఏమో సుఖీ రాధా. ఏంటి అంటే నీ ఎమోషన్స్, ఆడపిల్లల గురించి కదా నేను చేసేది బేస్గా. మన ఎమోషన్స్ ఎలా ఉంటాయో నేను రీసెర్చ్ స్టార్ట్ చేశాక, ప్రతి ఆడపిల్లలో ఎమోషన్స్ మూన్ లాగా ఉంటాయి. వి ఫాలో మంత్లీ సైకిల్. ఆ సూర్యుడు, చంద్రుడు ఎలాగో ఒక టైంలో ఫుల్ పౌర్ణమి రోజు అందరం బయటకు వెళ్ళి ఇలా చూస్తాం కదా, 2 నిమిషాలు అబ్బాయి రోజు చంద్రుడు ఎంత బాగున్నాడు అని. అలా అమ్మాయిల హార్మోన్స్ ఉంటాయి. వీ విల్ రేడియేట్ హై. పీరియడ్స్ అయిపోయిన వెంటనే కంప్లీట్గా ఎంజాయ్ చేస్తూ గాల్లో తేలుతూ ఉంటారు. బాయ్ ఫ్రెండ్ ఒక మాట అన్నా ఏం పర్లేదే నావోడే కదా అని వదిలేస్తారు. అండ్ దే విల్ బి రేడియేటింగ్ హైయర్. అదే వైబ్రేషన్స్లో ఉంటాం. స్లోగా స్టార్ట్ అవుతుంది. చంద్రుడు ఎలా అమావాస్యకి వెళ్తాడు, వి విల్ గో ఇన్ టు దట్ సైకిల్ ఇన్ అవర్ ఎమోషన్స్. అక్కడికి రీచ్ అయినప్పుడు విల్ బి లైక్, వాడు పాపం ప్రపోజ్ చేసి వాడి ఈ అమ్మాయికి నచ్చిన గోల్డ్ గిఫ్ట్స్ ఎన్ని అయినా తేని. హస్బెండ్స్కి కూడా ఇదే చెప్తాను, మీ వైఫ్స్ ఎన్ని అన్నా గిఫ్ట్స్ తీసుకొచ్చి పెట్టండి, ఆమెకు నచ్చిన బిర్యానీ తే, కాఫీ తే, వాట్ ఎవర్ యూ బ్రింగ్, బట్ స్టిల్ షీ విల్ బి లైక్, కానీ ఇందులో అది లేదు, నువ్వు ఇందులో అది చేయలేదు, బికాస్ షీ ఈజ్ ఇన్ దట్ సైకిల్. యా, తను ఉన్నదే అమావాస్య మోడ్లోని. ఎమోషన్స్ జీరో అయిపోతాయి ఆ టైంలో. వాళ్ళకి ఆ టైంలో పాజిటివ్ మైండ్ సెట్ ఉండదు. వాళ్ళు ఎందులో అయినా సరే ఏదైనా వెతుక్కొని ఏడవాలి అని అనుకుంటారు. అమావాస్య టైంలో డోంట్ ట్రై టు బి పాజిటివ్, లెట్ దట్ పాస్. ఆ 1 week 5 days 6 days అమావాస్య పీరియడ్ని క్రాస్ చేసేయండి. వన్స్ యు ఆర్ అగైన్ అవుట్ ఆఫ్ దీస్ పీరియడ్స్, అగైన్ యూ విల్ గ్రో హయ్యర్. మళ్ళీ రేడియేట్ హై లెవెల్గా అవుతావు. మళ్ళీ మనం ఫర్గివ్ కూడా చేస్తాము, వెళ్ళి ఫర్గివ్నెస్ కూడా అడుగుతాం. ప్లీజ్ సారీ, నేను లాస్ట్ టైం అన్నది ఏం పట్టించుకోకరి. వీ ఆర్ చేంజింగ్ వెరీ, అండ్ మనం కంప్లీట్గా మూన్ సైకిల్ మీద డిపెండ్ అయి ఉంటాం. కమింగ్ టు ద బాయ్స్ రాధా, వాళ్ళు దే ఫాలో ద సన్ సైకిల్. వాళ్ళు 24-hour clock సైకిల్లో ఉంటాయి వాళ్ళ హార్మోన్స్. మార్నింగ్లో వాళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఒకలా ఉంటాయి, నైట్ పడుకునేసరికి వాళ్ళది ఒకలా ఉంటాయి. వాళ్ళలో ఉన్న సెక్స్ హార్మోన్స్ డిఫరెంట్. వాళ్ళు నైట్ నిద్రపోయేటప్పుడు అన్నీ వదిలేస్తారు, పడుకుంటారు, గేమ్ కథ దుకాన్ బంద్. మనం అలా ఉండదు. మనకి 1 week 10 days పడుతుంది. ఈ రోజు అబ్బా నాకు ఎంత బ్యూటిఫుల్ పేరెంట్స్ దొరికారు తెలుసా రాధా అంటాను. కరెక్ట్గా 10 days తర్వాత నువ్వు నాతో మాట్లాడుతూ ఉంటే ఐల్ బి సేయింగ్, మా పేరెంట్స్ అంత వర్స్ట్ ఫెలోస్ లేరు రాధా అన్న అనొచ్చు. దిస్ ఈజ్ ద మూన్ సైకిల్. యూ విల్ గో త్రూ డిఫరెంట్ ఫేజెస్. ఆ టైంలో కొంచెం పాస్ చేయండి. అదే ఈ రియల్ పర్సన్ కాదు అమ్మాయిలు. ఆ టైంలో కొంచెం అమ్మాయికి స్పేస్ ఇవ్వండి. అర్థమవుతుందా? కొంచెం అమ్మాయిలని మనం అర్థం చేసుకోవాలి రాధా. వాళ్ళని అర్థం చేసుకోకుండా, మొన్న నువ్వే కదా అన్నది మాట్లాడొద్దని అంటారు, ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళే మాట్లాడు అని అంటుంటారు. అది కరెక్టా ఇది కరెక్టా, నువ్వు ముందు నువ్వే స్టేబుల్ అయి నా దగ్గర మాట్లాడు అంటారు అమ్మాయిని జనరల్గా. దిస్ ఇస్ దేర్ ఎమోషనల్ సైకిల్. సో అంటే అమ్మాయిలు చంద్రుడు లాంటి వాళ్ళు, అబ్బాయిలు సూర్యుడు లాంటి వాళ్ళు. సో అది ఒకరినొకళ్ళు అర్థం చేసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్. వీఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అందుకే ఒక అమ్మాయి లవ్ లో మునిగినప్పుడు హైగా రేడియేట్ అయ్యి ఎనర్జెటిక్ గా చుట్టుపక్కల వాళ్ళు చంపేసి లేదు, ఆ ఫేజ్ లో దాటి అమావాస్య ఫేజ్ లోకి వెళ్ళగానే కంట్రోల్ చేసి సల్కింగ్, కంప్లైనింగ్, నన్ను వదిలేస్తారు, నన్ను నువ్వు వదిలే అని అంటున్నా, బోత్ ఆర్ హర్. రెండిటిని యాక్సెప్ట్ చేయండి. ఒకటే నేను కావాలి అమ్మాయిలో, నాకు ఇది వద్దు అని రిజెక్ట్ చేయొద్దు. ఆ 1 week 10 days ఆ అమ్మాయికి కావాల్సిన సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వండి. దట్ ఐ ఆమ్ దేర్ విత్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.